లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి వాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ముందుగా మొదటిది నందమూరి బాలకృష్ణ తాజాగా తనకు ఎంతో ఇష్టమైన తమన్కు ఓ ఖరీదైన కార్ని గిఫ్ట్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా బ్లాక్ బస్టర్లతో ఈ ద్వయం దూసుకుపోతుంది. ఇక సినిమాల కంటే పర్సనల్ గా బాలయ్య తమన్ రిలేషన్షిప్ ఎక్కువగా ఏర్పడింది. అందుకే ఏకంగా తమన్ కు నందమూరి తమన్ అని బాలయ్య పేరు పెట్టేశాడు. ఈ బంధంతోనే బాలయ్య తాజాగా ఓ కాస్ట్లీ కార్ ని గిఫ్ట్ ఇచ్చాడు. దగ్గరగా ఈ కార్ విలువ ₹1,00,00,000 పైగానే ఉంటుందని సమాచారం. న్యూ బ్రాండెడ్ ఫార్చ్యూన్ కార్ ని బాలయ్య స్వయంగా కొని రిజిస్ట్రేషన్ చేయించి మరీ ఇచ్చాడు. ప్రస్తుతం వీరి బాండింగ్ కు సంబంధించిన ఫోటోలు, కొత్త కారులో బాలయ్య తమన్ దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. తమన్ బాలయ్య కాంబోలో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా అన్ని బ్లాక్ బస్టర్ హిట్లు పడ్డాయి. ఇక ఇప్పుడు అఖండ 2 కోసం తమన్ ప్రత్యేకంగా పనిచేస్తున్నాడు. బాలయ్య తమన్ కాంబో వస్తే థియేటర్లో సౌండ్ బాక్సులు బద్దలవ్వాల్సిందే. అఖండ, డాకు మహారాజ్ టైంలో ఇలానే థియేటర్లో సౌండ్ బాక్సులు పేలిపోయాయి. ఇక అఖండ 2కి కూడా ఇదే రిపీట్ అవుద్ది అని తమన్ ముందుగానే అందరినీ ప్రిపేర్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖండ 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తమన్ను నందమూరి కాంపౌండ్ ఓన్ చేసుకుంది. నారా భువనేశ్వరి సైతం తమన్ను నందమూరి తమన్ అని సంబోధించిన సంగతి తెలిసిందే. ఇలా కార్లు గిఫ్ట్ ఇవ్వడం అనేది టాలీవుడ్ లో కంటే కాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాలీవుడ్ లో సినిమా సక్సెస్ అయితే నిర్మాత ముందుకు వచ్చి హీరోకి, దర్శకుడికి, సంగీత దర్శకుడికి కార్లను గిఫ్ట్ గా ఇస్తుంటాడు. టాలీవుడ్ లో ఈ సాంప్రదాయం చాలా తక్కువ. కానీ ఇలా ఓ హీరోనే సంగీత దర్శకుడికి ప్రేమతో కార్ను గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ ఇన్స్టాలో నడిచే ట్రెండ్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఇన్స్టా రీల్స్ ప్రస్తుతం అందరికీ తెగ అలవాటైపోయాయి. మీమ్స్, రీల్స్ ఎంజాయ్ చేస్తూ టైం పాస్ చేసే వారి సంఖ్య పెరిగిపోతుంది. అలా ఇన్స్టా రీల్స్ తో ఇప్పుడు సినిమాల్ని కూడా బాగానే ప్రమోట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సందీప్ కిషన్, రీతూ వర్మ వాలంటైన్స్ డే స్పెషల్ అంటూ ఇన్స్టా ట్రెండ్ ను రీక్రియేట్ చేశారు. రీతూ వర్మకు సందీప్ కిషన్ పెడుతున్న ముద్దుల్ని చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మాకంటే పండగ లేదన్నా, మీరన్నా ఎంజాయ్ చేయండి అంటూ అందరూ ఫన్ ఇమోజీలతో కమెంట్లు చేస్తున్నారు. అన్నా మీ జంట బాగుందన్నా, లైన్లో పెట్టేసేయన్నా అంటూ సలహాలు ఇస్తున్నారు. ఇక ముందు నుంచి కూడా సందీప్ కిషన్ ఈ మూవీని వెరైటీగానే ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. మజాకా మూవీతో మరోసారి సందీప్ కిషన్ హిట్ అయితే కొట్టాలనే కనిపిస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉంటుందని టీజర్ చెప్పేసింది. ఇక రీతూ వర్మ, సందీప్ కిషన్ జోడీ, మరోవైపు రావు రమేష్, అన్షు ట్రాక్ ఈ మూవీకి ప్లస్ అయ్యేలా ఉంది. ఫుల్ లెంత్ కామెడీ రోల్స్ తో రావు రమేష్, సందీప్ కిషన్ నవ్వులు పూయించేందుకు రెడీ అవుతున్నారు. త్రినాథ్ రావు నక్కీ హీరోయిన్ అన్షు మీద చేసిన వ్యాఖ్యలతో మజాకా ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. చివరకు త్రినాథ్ రావు దిగి వచ్చి క్షమాపణలు చెప్పడం, అన్షు కూడా లైట్ తీసుకోండి అని వివరణ ఇవ్వడంతో వివాదం ముగిసింది. అలా మజాకా మూవీకి అయితే కావాల్సినంత ప్రమోషన్ వచ్చేసింది. ఇక ఇప్పుడు ఇలా సందీప్ కిషన్ హీరోయిన్ రీతూ వర్మకు పెట్టిన ముద్దులతో మజాకా మరోసారి ట్రెండ్ అవుతుంది. మజాకా చిత్రం ఫిబ్రవరి 26న థియేటర్లోకి రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్ నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసన ఇద్దరూ కూడా క్లింకారా ఫేస్ రివీల్ కాకుండా జాగ్రత్త పడుతూనే ఉంటారు. కానీ వీరు సెలబ్రిటీలు కావడంతో బయట ఎక్కడ కనిపించినా కెమెరాలన్నీ వీరిపై తిరుగుతూ ఉంటాయి. ఇక తిరుమలలో మొదటిసారిగా క్లింకారా ఫేస్ కాస్త రివీల్ అయింది. ఇక ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఇలా క్లింకారా ఫేస్ మొత్తం కనిపించింది. రామ్ చరణ్ తన బిడ్డను ఎత్తుకుని కనిపించాడు. ఎయిర్పోర్ట్ లో చెక్కింగ్ వద్ద ఇలా తండ్రి కూతుళ్లు ఇద్దరూ కనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఏదైనా
చిన్న వెకేషన్ను ప్లాన్ చేసినట్లుగా అనిపిస్తుంది. రామ్ చరణ్ తన కూతుర్ని ఎక్కువగా పబ్లిక్లోకి తీసుకొచ్చి పబ్లిసిటీ చెయ్యాలని అనుకోవడం లేదట. అలా ఎక్కువగా బయటికి వస్తే క్లింకారాకు ప్రైవసీ పోతుందని, స్కూల్కి వెళ్ళినా ఇబ్బంది అవుతుందని, బయట కనిపించినా ప్రెషర్ పెరుగుతుంది. చిన్నప్పుడు మేం అలాంటి బాధలు పడ్డాం, అందుకే క్లింకారా మీద ఎలాంటి ఒత్తిడి ఉండకూడదని అనుకుంటున్నా అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇక క్లింకారా ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో అప్పుడు చూపిస్తాను అని రామ్ చరణ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే రామ్ చరణ్ అధికారికంగా చూపించక ముందే ఇలా క్లింకారా ఫేస్ రివీల్ అయిపోయింది. కెమెరాలు ఊరికే ఉండవు కదా, ఈ మధ్య అందరూ కెమెరా మ్యాన్లే అయిపోతున్నారు. ఎక్కడ ఏం కనిపించినా ఇట్టే బంధించేస్తున్నారు. ఇలా తాజాగా రామ్ చరణ్ తన ఫ్యామిలీతో ఎయిర్పోర్ట్ లో కనిపించాడు. ఇక క్లింకారాను అందరూ తమ తమ కెమెరాల్లో బంధించేశారు. ప్రస్తుతం క్లింకారాను చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఎంత ముద్దుగా ఉందో, చూడముచ్చటగా ఉంది అంటూ మెగా ఫ్యాన్స్ కమెంట్లు చేస్తున్నారు. మరి రామ్ చరణ్ ఉపాసనలు క్లింకారాను అధికారికంగా ఎప్పుడు చూపిస్తారో చూడాలి. ఆల్రెడీ 2వ బర్త్డే దగ్గర పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఇస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.